వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా నూతన సంవత్సరంలో ఒక శుభవార్త అయితే చెప్పబోతుంది. దీనికోసం కౌశలం అనే ఒక పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుంది. సో సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ కార్యాచరణ అంతా కూడా ఊపందుకుంటుంది. ఈ పోర్టల్లో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్నారో, లేదా అంటే తమ విద్యార్హతకు సంబంధించినటువంటి జాబ్ కాకపోయినా తప్పని పరిస్థితుల్లో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి డేటానైతే సేకరించబోతున్నారు. దాదాపుగా 24 లక్షల మందికి చెందినటువంటి డేటా మొత్తం కూడా ఆ పోర్టల్లో ఉంటుంది. సో ఆ పోర్టల్లో ఉండటం వల్ల ఏంటి ఉపయోగం అనే అనుమానం మీకు రావచ్చు. సో రేపటి రోజున ఏదైనా ఒక కంపెనీ తమకు కావలసినటువంటి స్కిల్డ్ పర్సన్స్ ఈ డేటా బేస్ లో ఉంటే వారిని డైరెక్ట్ గా సంప్రదించి వారిని రిక్రూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావాలనుకుంటున్నారు. సో అప్పుడు ఈ కౌశలం డేటా పోర్టల్లోకి వెళితే సో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్డ్ పర్సన్స్ అందరూ కూడా సపరేట్ గా కనపడతారు. సో వారిని డైరెక్ట్ గా కంపెనీ సంప్రదించి వారిని రిక్రూట్ చేసుకోవచ్చు. రెండోది, మన స్కిల్ కు సంబంధించినటువంటి జాబ్లు ఏవైనా పడితే, ఎక్కడైనా నోటిఫికేషన్లు పడితే, లేదా ఎక్కడైనా కంపెనీలు జాబ్ ఆఫర్లు ఇస్తుంటే ఆ మొత్తం సమాచారం కూడా ఒక ఏఐ టూల్ అనేది ఎప్పుడు ప్రతిరోజు సెట్ చేస్తుంది. ఈ రోజు ఎక్కడ జాబులు ఉన్నాయి, దానికి ఎవరు అర్హులు, సో రాబోయే రోజుల్లో అంటే ప్రపంచం దేని మీద నడుస్తుంది, రాబోయే రోజుల్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది, ఇలా అన్ని కూడా ఒక ఏఐ టూల్ ద్వారా సమీకరించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ITCSE చేశాను అనుకోండి. సో నా క్వాలిఫికేషన్ కి సంబంధించి ఏదైనా కంపెనీ ఆఫర్ చేసింది అనుకోండి జాబ్ ని, వెంటనే ఆ నోటిఫికేషన్ ఏం చేస్తుంది అంటే నా ఇన్బాక్స్ కు పంపుతుంది. నేను వెంటనే ఆ ఇన్బాక్స్ నుంచి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి నేను అర్హుణ్ణి కాబట్టి దానికి నేను అప్లై చేసుకోవచ్చు, లేదా కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు. దీంతో పాటు స్కిల్ లేనటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వారిలో చాలా మందికి ఆ స్కిల్ కి నేర్పించే అవకాశం ఉంది. ఆన్లైన్ క్లాసుల రూపంలో కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా కావచ్చు, లేదా హైబ్రిడ్ విధానంలో కావచ్చు. అందులో చాలా మందికి స్కిల్స్ కూడా నేర్పే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ డేటా బేస్ లో ఉన్న వారందరికీ కూడా గవర్నమెంట్ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వం కొన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ పోర్టల్ ద్వారా కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక ర్యాంకింగ్ అనేది ఇచ్చి ఆ వివరాలను సంబంధిత కంపెనీలకు పంపుతాయి. అంటే మేము దీని మీద ఈ స్కిల్ టెస్ట్ పెట్టాము, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది, దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి అని చెప్పి ఆ కంపెనీలకు పంపుతుంది. అలాగే ప్రతి కాలేజీ, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఈ పోర్టల్కు అనుసంధానం చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నారు. సో మొత్తంగా ఏది ఏమైనా జాబులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించింది. ఇది పూర్తి స్థాయిలో గన సక్సెస్ అయితే ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు శుభవార్త అనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఐటీ కౌశలంతో ఉద్యోగమస్తు, డేటాబేస్ లో 24 లక్షల మంది వివరాలు, కంపెనీలు అగ్రిగేట్లతో పోర్టల్ అనుసంధానం, 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పనే లక్ష్యం, త్వరలో మెట్రో నగరాల్లో రోడ్ షోలు, సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు. సో ఇది స్పష్టంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు వచ్చే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిగా ఇది పనిచేస్తుంది. ఈ కౌశలం పోర్టల్ అయితే అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 మంది ముందస్తు సమాచారాన్ని అందులో ఉంచింది. నిరుద్యోగ యువత వివరాలను RTGS లోని డేటా లేక్ ద్వారా సేకరించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే పరిశీలించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎక్కడా ఉపాధి లభించని, ఒకవేళ ఉద్యోగం చేస్తున్న అర్హతకు తగని వృత్తిలో ఉన్న వారిని ఐటీ శాఖ గుర్తించింది. ఆ వివరాలు మొత్తం కూడా ఈ కౌశలం పోర్టల్లో అయితే అందుబాటులో ఉంచింది. ప్రైవేటు కంపెనీలు తమ అవసరాలకు సరిపడా స్కిల్స్ ఉన్న వారిని అందులోంచి ఎంపిక చేసుకోవచ్చు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలు, నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు, అభ్యర్థులు, అగ్రిగేట్లను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది విశేషం. అంటే ఈ పోర్టల్ ద్వారా అన్నీ కూడా ఒకే వేదిక మీదకు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇది సుపర్ణం అని చెప్పొచ్చు. పోర్టల్లో ఇంకా నమోదు కాని వారు ఎవరైనా ఉంటే నేరుగా ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించి. అలాగే కళాశాలలకు అనుసంధానం. సో ఈ పోర్టల్ను రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు అనుసంధించాలని చెప్పి 3-4 సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోర్టల్ ద్వారా తాజా సమాచారం అందుతుంది. వారు ఇంజనీరింగ్ పూర్తయి జాబ్ మార్కెట్లోకి వెళ్ళేసరికి నేర్చుకోవాల్సిన కోర్సులు ఏంటి, వచ్చే ఏడాది ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనే
సమాచారాన్ని అటు విద్యార్థులకు ఇటు ప్రొఫెసర్లకు కళాశాల యాజమాన్యాలకు కూడా ముందస్తుగానే దీని నుంచి పంపుతుంది. దీనివల్ల వాళ్ళు కోర్సులు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాంకేతిక నైపుణ్యాలు లేని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు. స్కిల్ కంపెనీలకు పోర్టల్ను అనుసంధానించి వారి ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ విధానంలో నైపుణ్య శిక్షణ ఇస్తారు. రానున్న 4 నెలల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా చేపట్టనుంది. తర్వాత కంపెనీలతో నేరుగా మాట్లాడుకుని, అంటే ఇందులో మధ్యవర్తి ఎవరు ఉండరు, అయితే కంపెనీ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది లేదా మీరు కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు, అంతే తప్ప ఇందులో మధ్యవర్తులు అంటూ ఎవరు ఉండరు. సో ఇదొక విధానం. సో దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారం కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అలాగే పోర్టల్లో నమోదైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఐటీ శాఖ ఒక లాగిన్ కల్పించింది. సో ఆ లాగిన్ లో ఏముంటుందంటే అందులో వారికి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్ ఓపెన్ కాగానే సిస్టమ్ జనరేటెడ్ గా వీళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ అందులో ఉంటాయి కాబట్టి వచ్చే హోమ్ పేజ్ లో ఏముంటుందంటే అభ్యర్థి పేరు, తండ్రి పేరు, కమ్యూనికేషన్ అడ్రస్సు, ఈమెయిల్ అడ్రస్సు, అలాగే ఫోన్ నెంబర్తో పాటు అతని విద్యార్హతలు, దానికి సంబంధించిన ధ్రువపత్రాలు, అలాగే కోర్సు ఉత్తీర్ణమైనటువంటి సంవత్సరం, సాధించిన మార్కులు, ఏఐ నైపుణ్యం, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం వంటి సమాచారం. అంటే ఒక రకంగా మన బయోడేటా మొత్తం, మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తే మన బయోడేటా ఎలా అయితే ఫిల్ చేస్తామో అలా మీ బయోడేటా మొత్తం కూడా మీకు ఇచ్చినటువంటి ఒక లాగిన్లో మీ వెబ్ పేజ్లో కనపడుతుంది. సో ఎవరైనా సరే ఆ వెబ్ పేజ్ అంటే మీ పేజ్లో చూసిన తర్వాత ఓకే ఈ వ్యక్తికి స్కిల్ ఉంది కాబట్టి మనకు ఉపయోగపడతాడు అనుకుంటే కంపెనీని మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. లేదా మీ ఉత్తీర్ణతకు సంబంధించి లేదా మీ విద్యార్హతకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ కానీ లేదా జాబ్ ఆపర్చునిటీస్ కానీ బయట ఎక్కడైనా ఉంటే దాన్ని వెంటనే ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంటే మీ లాగిన్కి ఒక నోటిఫికేషన్ పంపుతుంది. సో ఇదిగో పలానా చోట ఉద్యోగం ఉంది, దానికి మీ క్వాలిఫికేషన్స్ సరిపోతాయి కాబట్టి మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి అని చెప్పి మీకు ఒక నోటిఫికేషన్ కూడా పంపుతుంది. సో దీనివల్ల ఎక్కడ జాబ్ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా అభ్యర్థులకు ఈజీగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అభ్యర్థి ప్రతిభా పాఠవాలను ఉద్యోగులకు కల్పించే కంపెనీలకు అందించేలా ఐటీ శాఖ ఓ పరీక్ష నిర్వహించింది. వారికి గ్రేడింగ్లు కూడా ఇచ్చింది. సో తర్వాత భవిష్యత్తులో కూడా నిర్వహిస్తుంది, ఇప్పుడుతో అయిపోలేదు, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తుంది. సో వచ్చే 6 నెలల్లో ఏ రంగంలో ఉద్యోగాలు రావచ్చు, దానికి కావాల్సిన నైపుణ్యాలు ఏంటి, అందుకోసం ఎలాంటి సర్టిఫికేట్ కోర్సులు చేయాలి తదితర వివరాలన్నీ కూడా ఆయా వ్యక్తుల ఇన్బాక్స్లో కూడా కనిపిస్తాయి. సో మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంది కదా, సో మీరు ఈ కోర్సు నేర్చుకుంటే భవిష్యత్తులో మీకు అవకాశం ఉంటుంది, లేదా ఈ కోర్సు మీద ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ కోర్సును ట్రై చేయండి అని చెప్పి మనకి సూచనలు సలహాలు కూడా ఇస్తుంది. ఇక ఈ గ్రేడింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే అది సంస్థలకు ఇస్తుంది. సో ఐటీ శాఖ నిర్వహించిన పరీక్షలో వచ్చినటువంటి B+, ఇలా వచ్చినటువంటి గ్రేడింగ్ని బట్టి ఎవరు సమర్థులు అనేది వచ్చే కంపెనీలు నిర్ణయించుకుని వారిని సెలెక్ట్ చేసుకోవడానికి లేదా వారిని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రోజు ఇంటర్నెట్ స్క్రాప్ చేసి అంటే ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది ఏఐ టూల్ నిరంతరం గమనిస్తుంది. వివిధ జాబ్ పోర్టల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. సో ఉపాధి అవకాశాలన్నింటినీ గుర్తిస్తారు. ఇదంతా ఏఐ టూల్ ద్వారా జరుగుతుంది. పోర్టల్లో నమోదైన 24 లక్షల మందిలో ఆయా ఉద్యోగాలకు అర్హులైన వారి ఇన్బాక్స్లు ఖాళీ వివరాలు కనిపిస్తాయి. ఉదాహరణకు అభ్యర్థి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి CAD/CAMలో అనుభవం ఉందనుకోండి, ఆ సంస్థకు అలాంటి ఉద్యోగ అవసరమైతే వారికి ఆ సమాచారాన్ని పోర్టల్ ద్వారా పంపిస్తారు. సో అభ్యర్థి పోర్టల్ ద్వారానే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. సో అంటే ఆ వ్యక్తి అర్హతకు తగ్గ ఉద్యోగం ఏదైనా కావాలని బయట ఏదైనా కంపెనీలు సెర్చ్ చేస్తుంటే మీకు కావాల్సినటువంటి అభ్యర్థి ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఒకసారి చూడండి అనే సమాచారాన్ని ఆ పోర్టల్ అయితే పంపిస్తుంది. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక యువత సమాచారం అంతా పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలకు API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా ఐటీ శాఖ ఇప్పటికే అందించింది. ఉదాహరణకు ఐటీ కంపెనీ పైథాన్లో అనుభవం ఉన్న 500 మందిని కావాలనుకుంటే అర్హులైన నిరుద్యోగులు ఇప్పటికే ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ మెరుగైన కెరీర్ కోసం ఎదురు చూస్తున్న వారి జాబితా ఆ కంపెనీకు కనిపిస్తుంది. కంపెనీ ప్రతినిధులు నేరుగా అభ్యర్థిని సంప్రదించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకోవచ్చు. నేను మొదట్లో చెప్పింది అదే. సో మనకి ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు మనకి జాబ్కి కావాలి అనుకున్నప్పుడు ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే ఇదిగో మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి అని చెప్పి ఈ 24 లక్షల మందిలో దానికి సరిపోయే వ్యక్తులందరినీ సపరేట్ చేసి ఆ కంపెనీకి పంపిస్తుంది. అప్పుడు కంపెనీ చూజ్ చేసుకుంటుంది. డైరెక్ట్గా అభ్యర్థిని సంప్రదించడమో లేదా ఒకవేళ కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేస్తే దాన్ని వాళ్ళ ఇన్బాక్స్కి పంపుతుంది కాబట్టి వాళ్ళు కంపెనీని సంప్రదించడమో ఏదో ఒకటైతే జరుగుతుంది. సో జాబ్ అగ్రిగేటర్లుగా
ఉన్న మాన్స్టార్, నౌకరీ వంటి ఏజెన్సీలు, అంటే ఇవన్నీ కూడా జాబ్స్ కోసం, నౌకరీ అంటే చాలా మందికి ఎక్కువగా అవగాహన ఉంటుంది. సో అందులో జాబ్లు ఎక్కడ ఏం పని అనే నోటిఫికేషన్లు అన్నీ కూడా అందులో రెగ్యులర్గా వస్తుంటాయి. జాబ్ కోసం చూసే వాళ్ళందరూ దాన్ని ఎక్కువ ఫాలో అవుతారు. సో అలాంటి ఏజెన్సీలకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు అభ్యర్థులకు మధ్య ఇది ఒక వారధిలాగా పనిచేస్తుంది. సో మొత్తంగా దీనికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పించడానికి వివిధ పట్టణాల్లో, అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ఢిల్లీ వంటి నగరాలలో విస్తృతంగా రోడ్ షోలు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా నిరుద్యోగ యువతకు ఒక వారధి లాంటి వ్యవస్థను ఈ కౌశలం అనే పోర్టల్ ద్వారా తీసుకొచ్చింది. సో దీని ద్వారా ఉద్యోగాలు ఎత్తుక్కునే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఒక సువర్ణ అవకాశం. లేదు మీకు స్కిల్స్ లేవా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు స్కిల్స్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏపీ ఐటీ శాఖ నిర్వహించే ఎగ్జామ్స్ను మీరు రాయటం ద్వారా మీకు ఒక గ్రేడింగ్ వస్తుంది. సో అందులో మీ పర్ఫార్మెన్స్ పెరిగితే మిమ్మల్ని కంపెనీలు చూస్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మొత్తంగా నిరుద్యోగ యువత కోసం నారా లోకేష్ గారు అయితే ఒక వినూత్న ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయితే గనక ఇది దేశానికే ఆదర్శంగా మారుతుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. సో మొత్తంగా నారా లోకేష్ గారి కృషితో ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంతో ఈ కౌశలం అనే పోర్టల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.